కూటమి ప్రభుత్వం విశాఖ వేదికగా ప్రధాని మోదీ సభను ప్రెస్టీజియస్ గా తీసుకుంటోంది. ఇప్పటికే మంత్రులంతా కూడా గత 3 రోజులుగా విశాఖలో జరుగుతున్నటువంటి ప్రధాని మోదీ సభను ఎక్కడికక్కడే కూడా అన్ని సర్వం సిద్ధం చేయడంతో పాటు అధికారులను, పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని శాఖల అధికారులను కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఈరోజు హోంమంత్రి అనిత గారు కూడా మోదీ సభ యొక్క ఏర్పాట్లను పర్యవేక్షించడం, అలాగే డిపార్ట్మెంట్ కి కానీ అధికారులకు కూడా చాలా డైరెక్షన్స్ కూడా ఇచ్చున్నారు. ఒకసారి మాట్లాడదాం. మేడం, ఈరోజు మోదీ గారి సభ అంటే 3వసారి ప్రధాని బాధ్యతలు చేపట్టిన తర్వాత కూటమిలో ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత కూడా కేంద్రంలో సో ఈ సభని ఇంత ప్రెస్టీజియస్ గా తీసుకోవడం ఎట్లా చూస్తున్నారు? తీసుకోవాలి, ప్రెస్టీజియస్గా తీసుకోవడం కాదు. ఈరోజు నరేంద్ర మోడీ గారు అంటే ఎన్డీఏ కుటుంబ పెద్ద 164 సీట్లు ఎన్డీఏ గవర్నమెంట్కి ఇచ్చారు అంటేనే ఆంధ్రప్రదేశ్ ప్రజలు నరేంద్ర మోడీ గారిని, గౌరవ చంద్రబాబు నాయుడు గారిని, గౌరవ పవన్ కళ్యాణ్ గారిని ఏ రకంగా ఆశీర్వదించారో మనం కూడా తెలుసుకోవచ్చు. ఈరోజు అంత ప్రతిష్టాత్మకంగా జరిగిన మొన్న ఎలక్షన్స్లో 164 సీట్లు ఇచ్చిన తర్వాత దానికి ఈరోజు బహుమానంగా ఈరోజు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావడం, దట్టు విశాఖపట్నానికి రావడం, కొన్ని లక్షల కోట్ల రూపాయలకు సంబంధించిన ప్రాజెక్ట్స్కి శంకుస్థాపన చేయడం కూడా మనం ఒక శుభపరిణామం కింద భావించాలి. నిజంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్కి ఒక బ్లెస్సింగ్ కిందని భావించాలి. అంటే కూటమి ప్రభుత్వం 6 నెలల పాలనకు సంబంధించి ఇది ఒక విజయోత్సవ సభగా కూడా భావించవచ్చు. డెఫినెట్ గా ఒక విజయోత్సవ సభ కిందే మేము ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ టైం వస్తున్నారు నరేంద్ర మోడీ గారు, దట్టు వస్తూ వరాల జల్లు కురిపిస్తున్నారు. ఆల్రెడీ కొన్ని ప్రాజెక్టులు వచ్చినాయి, దానికి శంకుస్థాపన చేయడమే కాదు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మేము కాపాడుకుంటామనే విధంగా ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ కూడా ఈరోజు పనిచేయడం అనేది నిజంగా చాలా మంచి పరిణామం. ఇప్పటికే రాష్ట్రం ఏపీ గాడి తప్పింది పాలన అంతా కూడా. దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అయితే ముందుకు వెళ్తుందో కేంద్ర సహకారం కూడా అవసరమని లోకేష్ గారు కానీ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో సో ఈ సభ నుంచి ఎట్లాంటి ప్రామిసెస్ రాబోతున్నాయి అంటే డెఫినెట్ గానండి. ఈ రోజు మీరు అబ్జర్వ్ చేస్తే వితిన్ 6 months లోనే ఒక ఉత్తరాంధ్రకి సంబంధించి ఇన్ని ప్రాజెక్టులకు ఈరోజు శంకుస్థాపన చేసుకుంటున్నాం. మేము ఏదో ప్రాజెక్టులు తెస్తాము, ట్యాబ్ అవుతాము, ఇలాంటి కబుర్లు ఆడట్లే. ఆల్రెడీ తీసుకొచ్చిన ప్రాజెక్ట్స్కి ఈరోజు శంకుస్థాపన చేసి వర్క్ రన్నింగ్లోకి వెళ్ళిపోతుంది. సో ఇటువంటి సిచ్యువేషన్లో మనం ఈరోజు లాస్ట్ 5 సంవత్సరాల్లో ఒక ప్రాజెక్ట్కి ఒక దగ్గర ఎక్కడో కూడా కొబ్బరికాయ కొట్టలేదు. మొన్న లాస్ట్ మా కోడిగుడ్డు మాజీ మంత్రి ఏదో మాట్లాడాడు, పన్ను పక్కన పెట్టాడు. నేను పక్కన పెడతాం, ఎందుకంటే వాళ్ళకి అవగాహన లేకుండా మాట్లాడతారన్న సంగతి 5 సంవత్సరాల క్రితం వాళ్ళందరికీ కూడా తెలిసింది. మేమేమంటామంటే ఈరోజు అమల్లోకి తీసుకొచ్చి శంకుస్థాపనలు చేసి వర్క్ స్టార్ట్ చేసి వితిన్ 2-3 yearsలోనే కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వడానికి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్డీఏ గవర్నమెంట్ సిద్ధపడుతుంది. దానికి ఈరోజు మనం బహుమానం కింద భావించాలి. దానికి డెఫినెట్గా నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు తెలియజేయాలి. మనం ఈ 3 పార్టీల కమిట్మెంట్ ని ప్రజలు ఏ విధంగా రిసీవ్ చేసుకోవాలంటారు? అలాగే మోదీ గారి సభకి ప్రజల నుంచి కూడా ఎలాంటి రెస్పాన్స్? నేను ఇందాకే చెప్పానండి, అభిమానానికి కొలమానం ఉండదు. నరేంద్ర మోడీ గారు అంటేనే విశాఖపట్నం ప్రజలకి చాలా అభిమానం. ఎందుకంటే హుద్హుద్ లాంటి విపత్కరమైన పరిస్థితుల్లో పరామర్శకు వస్తేనే రోడ్ల మీదకి వచ్చి నరేంద్ర మోడీ గారిని ఎలా ఆశీర్వదించారో మనందరికీ తెలుసు 10 సంవత్సరాల క్రితం. అటువంటిది ఈరోజు విజయోత్సవ సభలాగా ఈరోజు విజయాన్ని అందుకున్న తర్వాత మొట్టమొదటిసారిగా వస్తున్నారంటే విశాఖపట్నం ప్రజలు ఏ రేంజ్లో అభిమానాన్ని చూపిస్తారో మీరే అర్థం చేసుకోవాలి.